సభకు నమస్కారం. ఈరోజు నేను ఈ కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా రామాంజనేయ యుద్ధ కాండంలో నేను ప్రదర్శింపబడేది విశ్వామిత్రుల వారు మరియు వశిష్ఠ మహర్షి మరియు యయాతిరాజు మా ముగ్గురి సంఘటనలో నేను ఒక పాత్ర ఇక్కడ ముందు ప్రదర్శించబోతున్నాను. ఛీ దురాత్మ, నీ ముఖావలోకనమే మహాపాతకము. ఖండ కావనమున కనులు మూసుకొని పోయి ముందుగా ఆ వశిష్ఠునకు ప్రాధేయపడి నన్నవమానింతువా గురుద్రోహి. ఈ విశ్వామిత్రులకు సదస్య సంభావన అగ్ర తాంబూల సమర్పణ నీకు తెలిసియూ నీట్లు తూష్ణీభావమున తూలనాడదవా దుర్ముతి. అందును ఇందుల సభాసదుల సమక్షమున నాకాయి పరాభవము. అస్మత్ బ్రహ్మ పదాధిరోహణ మహత్యం వింత అస్యంబికో ఇస్మద్రోహము సయింపజాలున సమర్థుడంచు కావించితో రశ్మిన్ జ్యోతువు దుర్మదాంధ. ఇప్పుడీ రాజర్షి కోపాగ్నిని భస్మం బొనరింపకున్న ధర విశ్వామిత్రుడను గానురా. ఒరే యయాతి, వశిష్ఠ పక్షపాతి, నీ గర్వాన్మత్త ప్లాపమిక క్షణ మాత్రమైన క్షంతవ్యం కాదే. సహించిన కులది నీ వాదము విదండవాదమై కర్ణ కఠోరముగానున్నదే. నిన్ను వధింప వజ్రాయుధము అంత ముందింప హలాహలము కావలన మూర్ఖ. నాపై సలిపిన పరాభవనకు నా వాక్కు చాలు. నీ పాలిట మహోగ్ర కూర బీల నిషాద చాపమై నిన్ను నిలువు నా హతమార్చుటకు మచ్చరంబున నన్నవమానపరచి బ్రతికియున్నాడు సురసుర మచ్చలేని ఈ వశిష్ఠ జెండాలున క్రిపుడు మ్రొక్కి. ఒరే యయాతి, ఈ వశిష్ఠ జెండాలున క్రిపుడు మ్రొక్కి నాకు తరువాత మ్రొక్కుట సబబు కాదే. నాకు జరిగిన ఈ పరాభవమునకు ఆ అయోధ్యాపురం వెళ్ళి ఆ రామలక్ష్మణులకు తెలిపెదను. అమిత గర్వాంధుడగుచు మమ్మరయలేక మా విరోధికి ముందు నమస్కరించి ప్రణతమౌనాదు శక్తిన్ ఏలనమునర్చి అవమతిన్ గూర్చె నాకు యయాతిరాజు. లక్ష్మణ, దుష్టవదా విధాన దోర్బరులై అరిలోక భీములై శిష్ట జన ప్రకీర్ణులై సేవలు నెర్చెడు సోదరాలితో అష్టదిగంత కీర్తియుడా రఘురాముడు రాజమేలగా భ్రష్టుండ కండు మమ్ముల పరాభవహీనుల చేసి లక్ష్మణ. థ్యాంక్ యూ.